హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు వచ్చేసి మనం టాప్ 5 పాజిటివ్ ఇన్కమ్స్ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకో. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో పాజిటివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే దాని గురించి చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కలలు కంటుంటారు. అది ఏమిటంటే మనం పడుకున్నప్పుడు కూడా మన అకౌంట్లో డబ్బులు పడిపోవాలని. సో ఇది చాలా పాసిబుల్ అండి. అసలు ఈ పాజిటివ్ ఇన్కమ్ అంటే డెఫినేషన్ ఏంటిదని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మనం వర్క్ చేయకపోయినా, ఫర్ ఎవర్కైనా ఒక రోజులైనా వర్క్ చేయకపోయినా కానీ డబ్బులు మన అకౌంట్లో జనరేట్ అవుతాయి, అంటే అమౌంట్ పడతాయి. దీన్నే పాజిటివ్ ఇన్కమ్ అంటారు. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టైమింగ్స్ 9 to 5 ఉంటాయి కదా, ఇట్లా ఈ టైమింగ్స్ లేకపోయినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఈ పాజిటివ్ ఇన్కమ్ వల్ల లాభం ఏంటిదంటే, నీకు వచ్చేసి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, అండ్ టైం కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ముందుగా మొదటి పాజిటివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాజిటివ్ ఇన్కమ్ని ఎవరైనా ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, సో ఎవరైనా కానీ దీన్ని మనం ఎర్న్ చేయొచ్చు. ఎట్లా అంటే, స్మార్ట్ ఫోన్స్ ద్వారా, ఏఐ టూల్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఫస్ట్ యూట్యూబ్ గురించి చెప్పాలండి. యూట్యూబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో మనం వచ్చేసి లాంగ్ రన్ వీడియోస్ అయినా పెట్టచ్చు, లేకుంటే షార్ట్స్ అయినా పెట్టి డబ్బు సంపాదించవచ్చు. సో యూట్యూబ్ ఓపెన్ చేయడం అనేది చాలా సింపుల్ అయినప్పటికీ, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ 3000 వాచ్ అవర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో అప్పుడు మాత్రం డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. సో యూట్యూబ్ ద్వారా ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలంటే, ఇది లాంగ్ రన్ వీడియోస్ ఉంటాయండి, ఇది చేయాలి. లేకుంటే యూట్యూబ్ షార్ట్స్, మనం ముందుగా చెప్పినట్టు యూట్యూబ్ షార్ట్స్ చేసినా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ఏంటి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అంటే ఏదైనా వేరే లాంగ్వేజ్ వీడియోస్ కానీ ఇట్లా సంథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇది ఇంకా లాస్ట్గా వచ్చేసి ఎడ్యుకేషనల్ లేకుంటే రీజనల్ కంటెంట్ ఏమైనా ఉంటే దాని గురించి మనం వీడియోస్ చేయొచ్చు, లేక వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీని ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. సో యూట్యూబ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఈజీ అంటే ఈజీ అని ఏం చెప్పలేను, కానీ కాకపోతే ఒక్కసారి ఛానల్ క్లిక్ అయినాక నీకు డబ్బులు అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది నీకు 100%. సో యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలి పాజిటివ్ ఇన్కమ్ కోసం. అండ్ యూట్యూబ్ రూల్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే, యూట్యూబ్ ఓన్లీ ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే మనీ పే చేస్తుంది. ఓకేనా, ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. సో ఇప్పుడు రెండవ పాజిటివ్ ఇన్కమ్ గురించి కూడా తెలుసుకుందాం. గాయ్స్, వీడియో కొంచెం లెంత్ అవుతుందేమో అని అనుకుంటున్నా. మేబీ రెండవ దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో రెండో వీడియో కావాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో పార్ట్ 2 అని కూడా మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్.